హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. ఎవరు వచ్చింది? నిన్ను కొట్టాలి అనుకున్నది ఎవరు అని భార్గవి ప్రశ్నలు అడుగుతున్నా కూడా భార్గవ్ ఆమె అడుగుతున్న క్వశ్చన్స్కి ఏమీ సమాధానం చెప్పకుండా త్వరగా ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండటం సేఫ్ కాదు అని అరుస్తాడు. ఆమె కూడా సరే సరే అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ భార్గవిని అలా అక్కడ వదిలిపెట్టడం తనకి నచ్చలేదు, కానీ తప్పక వెళ్ళిపోయింది. భార్గవి వెళ్ళిన తర్వాత వచ్చినవాడు ఎవడు, నా మీద ఎందుకు అటాక్ చేశాడు, ఎవరి మనిషి అని ఆలోచిస్తూ ఉంటాడు భార్గవ్. తను స్టేషన్కి వెళ్ళాకసారి మరొకసారి మరో అమ్మాయి కనిపించటం లేదు అని న్యూస్ తనకు తెలుస్తుంది. వెంటనే ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఎలా మిస్ అయ్యింది ఏంటి అనేది అన్ని వివరాలు కనుక్కుంటూ ఉంటాడు. చిన్న పని ఉంది అని బయటకు వెళ్తున్నాను, అర్జెంట్ అని బయటకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంటికి రాలేదు అని వాళ్ళు చెప్తారు. తను ఒకటే వెళ్ళిందా, మీరు ఎవరు తోడు వెళ్ళలేదా అని అడుగుతాడు భార్గవ్. లేదండి, ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది నా కొడుక్కి, ఇద్దరూ కూడా చాలా మంచిగానే ఉంటున్నారు, అప్పుడప్పుడు ఇలా తన ఫ్రెండ్స్ ఇంటికి అని వెళ్ళి వస్తూ ఉంటుంది అని ఆ ఇంటి పెద్ద చెప్తాడు. తను ఎక్కడకు వెళ్ళిందో తెలియదు, ఏం చేసిందో తెలియదు అనుకుంటూ మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు భార్గవ్. అసలు ఎలా మిస్ అవుతున్నారు ఈ అమ్మాయిలు అనుకుంటూ. కరెక్ట్గా అప్పుడే ఆ సమయంలోనే ఇంటిలో కూడా అమ్మాయి కనిపించటం లేదు అని టీవీలో స్క్రోల్ అవుతూ ఉంటుంది. అది చూసిన భాషిత, ఈ అమ్మాయి సిరి కదా అని పైకే అనేస్తుంది. భార్గవ్ భాషిత మాటలు విని ఆశ్చర్యంగా, నీకలా తెలుసు ఆ అమ్మాయి అని అడుగుతాడు. తను నా పేషెంట్ అన్నయ్య అని చెప్తుంది. ఉదయం హాస్పిటల్కి వచ్చింది, తనకి త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి అని తన ఇంట్లో ప్రెగ్నెన్సీ కోసం తొందర పెడుతున్నారు అని చాలా బాధగా చెప్పింది అంతకుముందు లాస్ట్ టైం వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు తను నా దగ్గరకు వచ్చినప్పుడు తను సెకండ్ మంత్ ప్రెగ్నెంట్, సెకండ్ మంత్ రన్నింగ్ జరుగుతుంది, తను చాలా హ్యాపీగా వెళ్ళిపోయిందే, నేను టెస్టులు అన్నీ చేసి జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను అని అంటుంది భాషిత. అవునా, నీ దగ్గరకు వచ్చిందా, ఎలా వచ్చింది, అయినా ఇంట్లో అడిగితే ఎక్కడికి వెళ్ళిందో తెలియదు అన్నారే అని ఆలోచిస్తూ అడుగుతాడు. పాపం అన్నయ్య, అమ్మాయి, నీకు విషయం తెలుసా, అమ్మాయిది చాలా రేర్ బ్లడ్ గ్రూప్, తనని చాలా జాగ్రత్తగా ఉండమని, ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తినమని, బయట ఫుడ్ ఎలా పడితే అలా తినొద్దు, ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి అని ఎన్నో జాగ్రత్తలు చెప్పి మరీ పంపించాను నేను తనని. పాపం ఇప్పుడు అమ్మాయి కనిపించటం లేదు. అలా హాస్పిటల్ నుంచి సంతోషంగా ఇంటికి బయలుదేరిన అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో, అయినా ఎవరు తీసుకొని వెళ్ళి ఉంటారో అని పరధ్యానంగానే ఆలోచిస్తూ భార్గవ్తో మాట్లాడుతుంది. భాషిత మాటలు అన్నీ వింటూ ఒక్కసారిగా ఒక్క మాట దగ్గర స్ట్రైక్ అయ్యి ఆలోచిస్తూ తన బుర్రంతా రివర్స్ చేసి ఎక్కడో తేడా కొడుతుంది అనుకొని స్పీడ్గా తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు. అన్నయ్యకు ఏమైంది, ఉన్నట్టుండి అలా పరిగెడుతూ వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది భాషిత. అలానే ఏమైందో ఏంటో అనుకొని తను కూడా భార్గవ్ వెనకే వెళ్ళిపోతుంది. భార్గవ్ తను చిన్నగా ఉన్నప్పుడు శ్రీధర్ దగ్గర తీసుకున్న కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా క్షుణ్ణంగా చదవటం మొదలు పెడతాడు. ఏమంది అన్నయ్య, అంత కంగారుగా పరిగెత్తుకుంటూ రూమ్లోనికి వచ్చేసావు, ఏం జరిగింది, ఈ పేపర్స్ ఏంటి, ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. ఆ పేపర్స్ చూస్తూనే మరొకసారి కన్ఫర్మేషన్ కోసం, ఆ సిరి అనే అమ్మాయిది బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ అంతే కదా, నీకు కరెక్ట్గానే గుర్తుంది కదా అని మరొకసారి భాషితని అడుగుతాడు. అవునన్నయ్య, నేను చెప్పింది నిజమే, తనది రేర్ బ్లడ్ గ్రూప్ అని, తనని చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా నేను చాలాసార్లు మరీ చెప్పి పంపించాను అని అంటుంది. అయినా ఆ అమ్మాయి కనిపించకపోవటానికి ఆ అమ్మాయి బ్లడ్ గ్రూప్కి సంబంధం ఏంటి, నువ్వు దేనికి అడుగుతున్నావు ఇది అని అడుగుతుంది భాషిత. సంబంధం ఉందిరా, సంబంధం ఉంది, నాకు ఇప్పుడు క్లూ దొరికేసింది అని ఆ పేపర్స్ పట్టుకొని, ఓకే థ్యాంక్ యూ, నీ వల్ల నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది అంటూ ఆ పేపర్స్ తీసుకొని స్పీడ్గా అంతకుముందు మిస్ అయిన అమ్మాయిల ఇంటి దగ్గరకు వెళ్ళి తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటూ ఉంటాడు.
అప్పుడే తనకు అర్థమవుతుంది, ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని, అలానే ఏబీ నెగిటివ్, ఓన్లీ నెగిటివ్ గ్రూప్ బ్లడ్ గ్రూప్ ఉన్న అమ్మాయిలను మాత్రమే కిడ్నాప్ చేస్తున్నారు, వాళ్ళు మాత్రమే కనిపించకుండా పోతున్నారు అని. ఆ బ్లడ్ గ్రూప్స్ కూడా చాలా రేర్ కాబట్టి ఇలా కిడ్నాప్ చేస్తున్నారా, లేదంటే ఈ ఆడపిల్లల్ని మరీ ఏం చేయటానికి కిడ్నాప్ చేస్తున్నారు అని ఆలోచిస్తూనే ఉంటాడు. స్టేషన్లో కూర్చొని ఆ పేపర్స్ అన్నీ కూడా తిరగేస్తూ ఉంటాడు. అందులో రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నారు అని ఉంది. అలానే ఎంతమంది అమ్మాయిలని కిడ్నాప్ చేశారు, ఎవరు చేశారు అనేది కూడా క్లియర్గా మొత్తం రాసి ఉంటుంది డేట్స్తో సహా. అప్పుడే తనకు అర్థమవుతుంది ఈ అమ్మాయిలందరినీ కూడా కిడ్నాప్ చేసింది రాబర్ట్ అని. ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ అమ్మాయిలందరినీ రాబర్టే కిడ్నాప్ చేసి ఉంటాడు. డ్రగ్స్ బిజినెస్ మానేసి దీని మీద ఫోకస్ చేశాడన్నమాట అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు, ఈ రేర్ బ్లడ్ గ్రూప్ అన్న అమ్మాయిలతో అతనికి ఏంటి పని అనేదే ఆలోచిస్తూ ఉన్నాడు. తనకి చివరికి ఒక క్లారిఫికేషన్ అయితే రాదు. వాళ్ళని విదేశాలకు అమ్మటానికి అయితే అమ్మాయిలు అయితే సరిపోతుంది, ఇలా రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వీళ్ళని ఏం చేయటానికి చేస్తున్నాడు అని ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడే మూర్తి భార్గవ్ దగ్గరకు వస్తూ, తినవే తిను, నా బ్రెయిన్ అంతా తిను అని తన భార్యతో ఫోన్లో చిరాగ్గా మాట్లాడుతూ అక్కడికి వస్తాడు. భార్గవ్, ఏంటి మూర్తి గారు అంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఏం జరిగింది అని అడుగుతాడు. ఎవరితో అలా ఫోన్లో కోపంగా మాట్లాడుతున్నారు, ఏం జరిగింది ఏంటి అని అడుగుతారు భార్గవ్. ఎవరితో ఏంటి సార్ అని ఫోన్ పెట్టేసి, నా భార్యతోనే, చంపేస్తుందండి. ఒకరోజు లివర్ కర్రీ కావాలి అంటుంది, ఒకరోజు తలకాయ కూర కావాలి అంటుంది. అమ్మో చంపేస్తుందండి బాబు. అదేదో సినిమాలో వాళ్ళు సరదాగా అడుగుతూ ఉంటే హీరో తండ్రి తిడుతూ ఉంటే నవ్వుకుంటూ చూశాను, కానీ ఇప్పుడు నా భార్య పిల్లలు నన్ను నిజంగానే వేపుకు తింటున్నారు. అమ్మో రోజుకు ఒక రకం కావాలి అంటూ వేధిస్తున్నారండి, నా వల్ల కావటం లేదు బాబోయ్ అని అంటాడు. ఒక్కసారిగా భార్గవ్కి మరో క్లూ దొరికినట్లుగా, ఇప్పుడు మీరేమన్నారు మూర్తి గారు, లివర్ తలకాయ అని అడుగుతాడు. ఏంటి సార్ ఇప్పుడు మీకు కూడా కావాలా, ఇంట్లో వాళ్ళే అనుకుంటే మీరు కూడా నన్ను బాగా ఏడిపించడానికి ఫిక్స్ అయినట్లున్నారు కదా సార్ అని అంటాడు. భార్గవ్ సంతోషంగా, నాకు ఒక క్లూ దొరికింది మూర్తి గారు అంటూ స్పీడ్గా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఏంటో ఈసారి నేను ఏం మాట్లాడినా కూడా క్లూ దొరికింది అని వెళ్ళిపోతున్నారు, అయినా నేనేమి క్లూ ఇస్తున్నాను ఏంటో నాకైతే అర్థం కావటం లేదు, నా బాధ చెప్పుకున్నా కూడా ఈసారికి క్లూ దొరికేస్తుంది అని తలగొక్కుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటారు. వెంటనే ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా రేర్ బ్లడ్ గ్రూప్తో ఆర్గాన్స్ డొనేట్ చేసిన వాళ్ళు, కానీ హార్ట్ ప్లాంటేషన్, కిడ్నీ, ఇలా ఐస్ రకరకాలుగా ఆపరేషన్స్ జరిగి బ్రతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటూ ఒక పెద్ద లిస్ట్ తనకు తెలిసిన ఒక వ్యక్తి డాక్టర్ ద్వారా చూస్తాడు. అందులో సుమారు 6 నెలల నుంచి 20 మంది దాకా ఆపరేషన్ జరిగి బ్రతికిన వాళ్ళు ఉన్నారు అని తెలుస్తుంది. ఆపరేషన్ చేయించుకున్న ప్రతి ఒక్కరి గురించి కూడా తను ఎంక్వైరీ చేయటంతో వాళ్ళందరూ కూడా బాగా డబ్బున్న వాళ్ళు అని తెలిసి ఒక్కసారిగా కంగు తిన్నాడు భార్గవ్. ఇక్కడ రాబర్ట్ మాత్రం భార్గవ్ని చంపాలి అని రౌడీని పంపిస్తే వాడు చంపకుండా వచ్చేయటంతో చాలా అసహనంగా ఫీల్ అవుతూ ఫోన్లోనే ఆ రౌడీని తిడుతూ ఉంటాడు. జైల్లోకి ఫోన్లు ఎలా వస్తాయి అని అడగొద్దు, వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు. ఇంకొకసారి అలా జరగటానికి వీల్లేదు, వాడిని చంపాలి, లేదు అంటే చావు భయం ఎలా ఉంటుందో వాడికి తెలియజేయాలి అని పిడికిలు బిగిస్తూ కసిగా అంటూ ఆ తర్వాత ప్లాన్ ఎలా చేయాలి, భార్గవిని ఎలా చంపేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. భార్గవి మాత్రం ఇంటికి వచ్చి చాలా కంగారుగా మామయ్య, అమ్మ, నాన్న అంటూ అందరినీ పిలిచి భార్గవ్కి రోడ్డు మీద జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తుంది. శ్రీధర్కి అయితే చాలా భయం వేస్తుంది, కంగారు పడిపోతాడు భార్గవ్కి ఏదైనా జరిగింది ఏమో అని. అప్పటికే తను పోలీస్ అని, తను చేస్తున్న కేసుల గురించి కూడా అన్నీ తెలుసుకొని ఉండటంతో తనకు జరిగినట్లుగానే తన కొడుకు కూడా జరుగుతుంది ఏమో అని భయపడిపోయి వెంటనే ఆకాష్ వల్ల ఇంటికి వచ్చేస్తాడు. కానీ అక్కడ అతనికి
భార్గవ్ ఇంటికి రాలేదు అని తెలియటంతో ఇంటిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విషయం ఇది అని చెప్పి వాళ్ళందరినీ భయపెట్టలేక కాసేపు భాషితతో పవన్, వైష్ణవి అందరితో కూడా టైం స్పెండ్ చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. శ్రీధర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. భార్గవ్ని వీలైనంత తొందరగా ఆ పోలీస్ జాబ్ రిజైన్ చేసే విధంగా చెయ్యాలి అని. నేను నా ఫ్యామిలీ అందరినీ పోగొట్టుకున్నట్లుగా భార్గవ్ కూడా అందరినీ పోగొట్టుకుంటే బ్రతకగలడా? వద్దు, నాకు జరిగినట్లుగా నా కొడుక్కి జరగటానికి వీల్లేదు అని భార్గవ్తో మాట్లాడటానికి టైం కోసం చూస్తూ ఉంటాడు. భార్గవ్కి ఆ పేపర్స్ ఎలా వచ్చాయి అనేది గుర్తుంటుంది, కానీ ఆ వ్యక్తులు ఎవరు, ఆ టైంలో యాక్సిడెంట్ జరిగింది ఎవరికి అని గుర్తులేకపోవటంతో నరేష్ని ఆ విషయం అడుగుతాడు. నరేష్ కూడా శ్రీధర్ వాళ్ళకి అప్పుడు యాక్సిడెంట్ జరిగింది అని చెప్పటంతో వెంటనే శ్రీధర్ దగ్గరకు వెళ్ళిపోతాడు. నరేష్ దేనికి ఏమిటి అని అడుగుతున్నా కూడా భార్గవ్ క్లారిటీ ఇవ్వకుండా అలా ఎవరు లేని ఒక నిర్మానుష ప్రదేశంలో తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఒకరి ఎదురుగా ఒకరు నిలబడి ఉన్నారు. ఇదండి ఇవాల్టి స్టోరీ. ఇప్పుడు ఏం జరుగుతుందో రేపటి భాగంలో చూద్దాం.